మేము ఇక్కడ ఉన్న వాళ్ళ మరి అందరూ ఆదివాసులే సార్. అందరు ఆదివాసులేనా? ఆదివాసులు మా పంపించేసారు. మంది ఎండుకొని చస్తుంటే 20% మీరు దండుకొని బతుకుతుండ్రు. మా చదువులు మా కొరువులు మీకు ఇస్తాము, మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా? చౌదరి గారు, నాయుడు గారు, రెడ్డి గారు, రాజు గారు, మీ పేరు చివరలో తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? ఇవే ఇండ్లు ఉండేది ఇండ్లనే. అవును. ఇక్కడేనా ఇక? ఇంకా డేంజర్ ఉన్నాయి సార్ అట్లా. చూద్దాం పద. ఇంకా చాలా వర్షాకాలం పడిపోతాయనే భయంతో సార్. ఎక్క వర్షాలు ఉంటాయి సార్. అదే చూద్దాం ఇప్పుడు. ఆ ఇల్లు చూపించి మా అన్నీ ఇంతే ఉన్నాయి కదా, మరి ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేయాలని మాట్లాడు. ఓకేనా? అది కూడా మనుషులు ఉండే. మనుషులు ఉండేది. అవునా? దాన్ని కూడా ఒక వీడియో తీసుకున్నాం. ఈ వాటర్ కొంచెం వస్తాయి మిషన్ దగ్గర. మిషన్ భగీరథనా? అది వచ్చి మంచిగా సార్. లేకపోతే చాలా ఇబ్బంది కదా. సో ఇది కూడా మనుషులు ఉండేది కూలిపోతుంది సార్. అది అది ఎట్లున్న ఇల్లు కూలిపోయి. రేవంత్ రెడ్డి ఇల్లు, రేవంత్ రెడ్డి ఇల్లు అయితే పొండిస్తున్న 3 నెలలు అయితే ఉండాలి, పత్తలేదు. ఒకటి ఇల్లు వచ్చింది. ఓకే, ఇది ఒక్కటే ఇల్లు వచ్చింది. ఒకటి ఇల్లు వచ్చిందంటే దానికి ఏం లేదు. సార్ ఇది కూడా మనుషులు ఉండేది సార్. ఇది కూడా మనుషులు ఉండేదా? ఓకే. ఓకే. మీ ఇల్లు ఏది? మాదా ఇది అది